సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చిరుధాన్యాలు ఎలా వాడుకుంటే మంచిదో తెలుసుకోబోతున్నాం. మనం ఎన్నో సంవత్సరాలుగా చిరుధాన్యాలు అని పిలుచుకుంటూ వస్తున్నాం. డాక్టర్ ఖాదర్ వలీ గారు ఒక గొప్ప పేరు పెట్టారు, చాలా బాగుంది. అది సిరిధాన్యాలు. అంత విలువైన ఆహారాలు ఇవన్నీ కూడా. కొంతమంది న్యూట్రిషనిస్టులు, కొంతమంది ఇలాంటి ఖాదర్ వలీ గారు లాంటి సైంటిస్టులు, ఇంకొంతమంది ఆహార నిపుణులు దేశం మొత్తాన్ని బియ్యము గోధుమల వాడకం వాడి ఎన్ని ఇబ్బందులు వాటి వల్ల ఎదురవుతున్నాయో గ్రహించి వాళ్ళ వంతు సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని ఎంతోమంది కృషి చేస్తూ ఈ మిల్లెట్స్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ మధ్య అన్ని ప్రాంతాల్లో మిల్లెట్స్ యొక్క పంటలు వేయటం, రైతులు వాటి మీద ఎక్కువగా శ్రద్ధ చూపి పండించటం చేస్తున్నారు. ప్రజలు ఏది కోరుకుంటారో రైతులు ఆ పంటలను ఎక్కువ అందిస్తారు. ఇన్నాళ్ళు బియ్యము గోధుమలే ఏదో రాజ్యాన్ని ఏలినట్టుగా ఆ రెండే ప్రధాన ఆహారాలుగా వచ్చాయి. ఇప్పుడు మీకు 80 ఏళ్ళు 90 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే, 70-80 సంవత్సరాలు వెనక్కి వెళితే బియ్యాన్ని జమీందారులు మాత్రమే తినేవారండి. మామూలు వారికి బియ్యం తినడానికి దొరికే కాదండి. ఇప్పుడు నేను మా ఊళ్ళో పెద్దలు చెప్పగా స్వయంగా విన్న విషయం. బాగా డబ్బులున్నవారు, జమీందారులు, రాజులు ఇలాంటి వారే తినేవారట ఆ రోజుల్లో. అది రిచ్ ఫుడ్లా ఉండేది. మరి మామూలు జనాలు ఏం తినేవారు అంటే, నీళ్లు లేని, అంటే నీళ్ళ అవసరం లేకుండా వర్షాధారంగా పండే పంటలైన కొన్ని ఈ కొర్రలు, రాగులు, ఇవి కొన్ని సజ్జలు, ఇలాంటి చిరుధాన్యాలు ఉన్నాయి కదా, ఇలాంటి వాటిని తినేవారు. రాగి ముద్ద, జొన్నన్నం, సంకట్లు ఇట్లాంటివేవో వాడేవారు. అందుకని ఇది సామాన్యులందరూ ఇవి వాడకంలో ఉన్నప్పుడు జమీందారులు అలాంటి రైస్ వాడుతూ అది రిచ్ ఫుడ్లా ఉన్న రోజుల్లో మరి సామాన్యులు కూడా అందరూ కూడా అంత రుచిగా ఉండే బియ్యాన్ని తింటే బాగుండని, ఎప్పుడన్నా సందర్భానుసారంగా ఎవరన్నా ఫంక్షన్స్ అప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు ఆ విందు భోజనాలకి మంచి ఘనంగా వేడుక జరిపినట్టు గుర్తు ఏమిటంటే, భోజనాలు ఘనంగా పెట్టినట్టు గుర్తు. ఆ భోజనాల్లో ఎవరన్నా రాగి ముద్ద, జొన్నన్నము, కొర్రలన్నం ఇలాంటివి కాకుండా బియ్యాన్ని అన్నం వండి పెడితే ఘనంగా భోజనాలు పెట్టినట్టు అనమాట, రిచ్ ఫుడ్ పెట్టినట్టు. మామూలు బియ్యం పలావ్ చేసి పెట్టిన దానికిను బాసుమతి బియ్యం వచ్చాక చూడండి చాలా రిచ్గా అనిపించలేదు ఆ రోజుల్లో. అన్నము అలా పెళ్లి రోజుల్లో పెట్టేవారండి. రోజు మామూలు వారు తినేవారు. ఫంక్షన్లో పెళ్ళిళ్ళప్పుడు మాత్రం కాస్త ఎక్కువ డబ్బులు ఉన్నవారు అందరికీ ఘనంగా పెట్టడం కోసం బియ్యం వండి పెట్టేవారు. అందుకని ఆ అన్నములో కూడా మనం రాగి ముద్ద, జొన్న సంకటిలో కూడా పచ్చడి వేసుకున్నాం, గింజో మజ్జిగ పోసుకునే తినే రోజులండి మన తాతలకి 3 పూట్ల. అలాంటి రోజుల్లో పప్పు కూడా లేదండి, ఒట్టి అన్నం తినేవారు. ఇక మరి ఫంక్షన్స్ అప్పుడు కూడా, పెళ్ళిళ్ళప్పుడు కూడా అన్నం పెట్టి గింజ మజ్జిగ పోస్తే బాగోదు కదా. అందుకని ఘనంగా రైస్ వండి, ముద్దపప్పు, కాస్ట్లీ ఫుడ్ అయితే ఆ రోజులు అది కొనుక్కొచ్చి ముద్దపప్పు వేసి నెయ్యి పోసేవారండి. అన్నము, పప్పు, నెయ్యి పెట్టడమే పెళ్లి భోజనం అండి. మీకు తెలుసో లేదో, అంటే ఇదంతా విన్నారు. అసలు మీ అబ్బాయికో అమ్మాయికో 25 ఏళ్ళు వచ్చిందనుకోండి, మిమ్మల్ని అడుగుతారు, ఏమంటే మీ ఇంట్లో పప్పు అన్నం ఎప్పుడు పెడతారు అంటుంటారు మీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు.
పిల్లలు కనపడితే ఎరా పప్పన్నం ఎప్పుడు అంటారు. అంటే పెళ్ళెప్పుడు అని ఎందుకు, ఎరా పలావన్నం ఎప్పుడు పెడతాం అనలేదే. పప్పు అన్నం అని ఎందుకు వచ్చిందో తెలుసండి. అంత బియ్యం అలాంటి కాస్ట్లీ ఫుడ్ అల్లా ఇప్పుడు అన్ని ధాన్యాలు పక్కన పడిపోయాయి. ఆ బియ్యం యొక్క రుచికి దాని అన్నంలో కనుక కూరల్లో పచ్చళ్ళలో కలుపుకుంటే పొడి పొడిగా ఉండి జిగురు లేకుండా అట్లా ఉంటుంది. ఇక పాలిష్ పట్టేసరికి ఇంకా వాటికి ఇంకా సులువై ఇంకా బాగున్నట్టు అనిపిస్తున్నది మనకి. అందుకనే బియ్యము అటు గోధుమలు ప్రధాన ధాన్యాలుగా అందరం వాడకంలోకి వచ్చాయి. ఇవి ఎక్కువ పిండి పదార్థాలని కలిగి ఉంటాయి. రైస్ అంటే 76-77 గ్రామ్స్ పిండి పదార్థాలు కలిగి ఉంటాయి. మనం వాడే ధాన్యాలన్నిటిలో ఎక్కువ పిండి పదార్థాలు కలిగినవి బియ్యమే, తక్కువ పీచులున్నవి బియ్యమే, ఇతర పోషక పదార్థాలు తక్కువ ఉన్నాయి బియ్యములోనే. ఈ బియ్యాన్ని పాలిష్ పట్టి తినటం వల్ల ఆ బియ్యంలో ఉన్న పోషక విలువ అసలే తక్కువ. పాలిష్ 2 పాలిష్లు పట్టేసరికి అన్ని తవుడులోకి వెళ్ళిపోతాయి. ఆ తవుడుని పశువులకు పెడితే చక్కగా పాలు ఇస్తున్నాయి, చేపల రొయ్యలకు వేస్తే మంచిగా ఎదుగుతున్నాయి. అందుకని తవుడు తీసేసిన తెల్లటి బియ్యంలో ఏ పోషక పదార్థాలు ఉండవు, ఎంటీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందుకని ఇలా దేశవ్యాప్తంగా అందరం వైట్ రైస్ తినేసరికి బలము లేని, పోషక విలువలు లేని ఎంటీ కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువై గుండె జబ్బులు రావటానికి వైట్ ప్రొడక్ట్ నెంబర్ 1 రీజన్. ఈ వైట్ రైస్ తినటం వల్ల డయాబెటీస్ రావటానికి అతి పెద్ద కారణం అన్నమాట. ప్రపంచ దేశాల్లో ఈ డయాబెటీస్ ఎక్కువ ఉన్న కంట్రీస్ చైనా, ఇండియానే. ఈ 2 దేశాలే బియ్యాన్ని ఎక్కువగా తినేది. అందుకనే బియ్యం యొక్క చెడు ఇంత అంత కాదండి. అసలు ఒబిసిటీ ఎక్కువ రావటానికి కూడా రైసే కారణం అండి. ఎంటీ కార్బోహైడ్రేట్స్. ఇలాంటి పోషక విలువలు లేని వైట్ రైస్ వాడకం మానండి. అసలు బియ్యాన్ని గోధుమలు వాడకం మాని ఇంకా ప్రోటీన్ ఎక్కువ ఉండి, కొర్రలు 60 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సుమారుగా, 12 గ్రాముల చిల్లర ప్రోటీన్ ఉంటుంది. బియ్యంలో 7 గ్రాముల చిల్లరే ప్రోటీన్. అంటే అన్ని విషయాల్లో కొర్రలు మంచిది. ఇంకా కాదర్వలి గారు చెప్పినట్లుగా రకరకాల మిల్లెట్స్, సిరిధాన్యాలు, సామలు, అరికలు, అండ్రు కొర్రలు, ఇవన్నీ ఎక్కువ మాంసకృతులు, తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ పీచులు, ఇంకెక్కువ పోషక విలువలు, ఈ మల్టీవిటమిన్స్ అన్నీ కొంచెం బాగా ఉన్న ధాన్యాలు ఇవి. ఇవన్నీ వాస్తవాలే. మనుషులు అలవాట్లు మార్చుకుందాం, నోటి కొంచెం రైస్ అలవాటుని తగ్గిద్దాం అనుకుంటే ఈ రకరకాల సిరిధాన్యాల వాడకం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలాంటి వాటిలో అనేక పరిశోధనలు చేసి ప్రజల్లో చైతన్యవంతం కలిగించడానికి కాదర్వలి గారు ప్రముఖంగా ఎక్కువగా వారి ద్వారానే లక్షల మంది సిరిధాన్యాలు వాడుతున్నారు. ఒక సమాజంలో ఒక మంచి తీసుకురావడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంతుగా ప్రయత్నం అందిస్తూ ఉంటారు. అంచేత ఈ సిరిధాన్యాల వాడకం ఉద్యోగస్తుల్లో, వ్యాపారస్తుల్లో, చదువుకున్న వారిలో బాగా అవగాహన కలిగి మార్పు చేయటం అనేది, తెల్లటి బియ్యాన్ని వదిలేయటం అనేది ఒక గొప్ప విప్లవమే. సమాజాన్ని ఒక మంచి వైపు తీసుకెళ్ళటానికి అతి గొప్ప పని చేసినట్లు అనమాట. ఈ సిరిధాన్యాల మిల్లెట్స్ని కూడా మనము ఎలా వాడుకుంటే మంచిది, పనికి తగ్గట్టు మనం వాడుకోవాలి అంటా నేను. అందరూ సిరిధాన్యాలు అన్నమే తినేయటం కరెక్ట్ కాదు అంటాను. అందరికీ ఒక రకమైన క్యాలరీస్ అవసరం లేదు. యావరేజ్ నండి ఈ సిరిధాన్యాలన్నీ కూడా
340-350 క్యాలరీస్ యావరేజ్‌న ఉంటాయి 100 గ్రామ్స్ తీసుకుంటే. మీరు ఎన్ని బ్రాండ్‌లు మారినా యావరేజ్ క్యాలరీస్ ఇవే. అందుచేత మనం బ్రాండ్ మార్చినంత మాత్రాన క్యాలరీస్ కానీ, కార్బోహైడ్రేట్స్ కొంచెం తేడా తప్ప ఎక్కువ తేడా రావటం లేదు. పని చేసేవారికి ఎక్కువ క్యాలరీస్ శక్తి కావాలి. ఎగ్జాంపుల్‌కి నీడ పట్టున కూర్చునే ఉద్యోగ వ్యాపారస్తులైన స్త్రీలకి 1800 కిలో క్యాలరీస్ ఒక రోజుకి కావాలి. అంత శక్తినిచ్చే ఆహారాలు కావాలి. మగవారికి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుని నీడ పట్టున కూర్చునే వారికి 2400 కిలో క్యాలరీస్ ఎనర్జీ కావాలి. అదే కూలి పని చేసుకుని పొలం వెళ్ళి బరువులు మోసే ఆడవారికి 3000 క్యాలరీస్ కావాలి. అలా కష్టపడే మగవారికి 4000 కిలో క్యాలరీస్ సుమారుగా కావాలి. అంటే చూడండి, మనకంటే ఎంత ఎక్కువ క్యాలరీస్ కూలి పని చేసుకునే వారికి కావాలో. పైగా ఈ రోజుల్లో, వెనకటి రోజుల్లో ఆఫీస్ వర్క్ అంత స్ట్రెయిన్ కూడా లేదండి. కదలకుండా కుర్చీలో కూర్చోవడం, 8 గంటలు వేళ్ళు కదపటమే. ఇంకెంత తక్కువ అవసరమో చూసుకోండి మీరు. ఇలాంటి తేలికపాటి పనులు చేయటానికి కూడా మరి ఇంతంత అన్నాలు వండుకు తినేస్తే సరైనదేనా ఆలోచించండి. మీరు మిలెట్స్ మంచిదే, కానీ మధ్యాహ్నం ఇంత మిలెట్స్ అన్నం, రాత్రికి మళ్ళీ మిలెట్స్ అన్నం, ఉదయం మిలెట్స్తో టిఫిన్లు. ఏమవుతాయి? మీకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి, క్యాలరీస్ ఎక్కువైపోతాయి. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అయినా మళ్ళీ రక్తంలో చక్కెరని కొంచెం నిదానంగా పెంచినా పెంచేస్తాయి. వైట్ రైస్ స్పీడ్గా పెంచుతాయి చక్కెరని. ఈ మిలెట్స్ తింటే అంత స్పీడ్గా చక్కెర బ్లడ్లోకి వెళ్ళదు. కానీ మరి ఎక్కువైతే ఏం చేయాలి? అంచేత వీటి వాడకం మంచిది, కానీ అన్నంగా ఎక్కువ తినటం మంచిది కాదు. కష్టపడి పని చేసేవారు, కూలి పనికి వెళ్ళేవారు, హార్డ్ వర్కర్స్, ఎదిగే వయసులో ఉన్న పిల్లలు, సన్నగా ఉన్నవారు, బరువు పెరగాలన్నవారు, బాడీ బిల్డింగ్, జిమ్, వెయిట్ లిఫ్టింగ్, ఇలాంటి గర్భిణీలు, బాలింతలు, ఇలాంటి వారందరూ అన్నం తినండి. ఆ మిలెట్స్ను వండుకుని మీకు ఏ వెరైటీ మంచిది అనిపిస్తే ఆ కాదర్ వలి గారు చెప్పినట్టు అట్లాంటి ధాన్యాలన్నీ తినండి. ఇంక ఇతరులు చెప్పినట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు కూడా ఇట్లాంటి వాటిని బాగా రీసెర్చ్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. కొంతమంది ఆ సైంటిఫిక్ డేటాతో కొంత మిలెట్స్ వైపు వచ్చారు. అలాంటివి ఎవరు ఏది ఇష్టమైతే ధాన్యాలు వాడుకోండి, సిరిధాన్యాలు. కానీ కష్టపడేటప్పుడు ఎక్కువ క్యాలరీస్ కావాలన్నప్పుడు ధాన్యాలు అన్నం వండుకు తినటం మంచిది. ఆ అన్నము తినేటప్పుడు కూడా నేనేమంటానంటే 60% అన్నము, 40% కూరల రేషియో మంచిది. ఆ పిండి పదార్థాలు కూడా తొందరగా బ్లడ్లోకి వెళ్ళకుండా ఈ కూరల్లో ఉండే పీచులు ఇవన్నీ కంట్రోల్ చేస్తాయి. త్వరగా గ్లూకోజ్ బ్లడ్లోకి చేరనివ్వకుండా సపోర్ట్ చేస్తాయి. కూరల్లో ఉండే పోషక విలువలు, సూక్ష్మాలు చాలా ఉంటాయి కదా. అందుకని కర్రీస్ ఎక్కువ తినాలి, ఆకుకూరలు కూడా ఎక్కువ తినాలి. అన్నం తింటే మంచిదని పూర్వం రోజుల్లో గిన్నెడు అన్నం పెట్టుకుని ఇంత అన్నం వెళ్ళటానికి ఇంత పచ్చడి, కూర లేక అట్లా తినేశారు, గంజో మజ్జిగ పసుపు తాగారు. అలాంటి తల్లిదండ్రుల కడుపున మనం పుట్టినందుకు మళ్ళీ ఇంతంత అన్నాలు పెట్టుకు తినేసి ఏదో కూర ఎంత పెట్టుకుని ఇంత పచ్చడి నంచుకుని అన్నం తినటం కాదండి. అన్నము ఏ వెరైటీ మిలెట్స్తో, సిరిధాన్యాలతో అన్నం వండుకున్నా 50% ఆర్ 60% అన్నం పెట్టుకుని 40% 50% కర్రీస్ పెట్టుకుంటే, పప్పు వేసుకుని ఆకుకూరలు మంచిది, వెజిటబుల్ కర్రీస్ అట్లా మంచివి, చక్కగా తినండి. ఈ అన్నమైన 50-60% ఎవరు తినాలో గుర్తుంది కదా. హార్డ్ వర్క్ చేసేవారికి, గర్భిణీలకి, బాలింతలకి, సన్నగా ఉండి బరువు పెరగాలనుకునే వారికి, ఆటలాడేవారికి, బాడీ బిల్డింగ్, జిమ్, వెయిట్ లిఫ్టింగ్ ఇట్లా ఎక్కువ క్యాలరీస్ కావాలనుకునేవారు ఇలా ఉండాలి. మరి ఇప్పుడు ప్రపంచానికి 2 అతిపెద్ద సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిది అధిక బరువు, రెండోది షుగర్, తర్వాత గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు. ఈ సమస్యల పరిష్కారానికి వైట్ రైస్ మానేయటం చాలా మంచిది.
మిలెట్స్‌కి మారటం అంటే మిమ్మల్ని అందరిని అభినందించొచ్చు. అంత మంచి పని చేసి మీరు మీ ఇష్టమైన రైస్‌ని త్యాగం చేశారు అంటే చాలా మంచి పని చేసినట్టు. కానీ ఈ మిలెట్స్‌ని కూడా ఇలాంటి వారు అన్నం వండుకు తినేస్తే క్యాలరీస్ కొంచెం ఎక్కువ అవుతాయి. కాబట్టి నేనేమంటానంటే మనకి తినేటప్పుడు కర్రీస్ ఎక్కువ వెళ్ళాలి. ఒబేసిటీ తగ్గాలన్నా, డయాబెటిస్ తగ్గాలన్నా, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలన్నా, ఇలాంటి సమస్యలు లేని వారికి రాకుండా ఉండాలన్నా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదు వెళ్ళాలి. ఎందుకు అంటే ఈ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్‌లో కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటాయండి. అన్నిటికంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫస్ట్ ఫుడ్ నేచర్‌లో వెజిటబుల్స్. అంటే మనం తినే వాటిలో ప్రధానంగా. 100 గ్రామ్స్ వెజిటబుల్స్ యావరేజ్ అని తీసుకుంటే 20, 25 క్యాలరీసే ఉంటాయండి. మనం వాడే 13, 14, 15 రకాల వెజిటబుల్స్ కామన్‌గా వాడే వాటిలో యావరేజ్‌న 20-25 క్యాలరీస్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది 100 గ్రామ్స్. 100 గ్రామ్స్ మిల్లెట్స్ తీసుకుంటే 340, 350 యావరేజ్ క్యాలరీస్. చూడండి వెజిటబుల్స్‌లో ఎంత క్యాలరీస్ తక్కువో, మిల్లెట్స్‌లో ఎంత క్యాలరీస్ ఉంటాయో. ఏ ధాన్యాలైనా అంతే. నీడపట్టున కూర్చునే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డయాబెటిస్ ఉన్నవారు, ఒబిసిటీ ఉన్నవారు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండి ఎక్కువ ఫైబర్ ఉన్నవి బాగా తినాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నవన్నీ కట్ చేయాలి, తగ్గించేసేయాలి. కాబట్టి డయాబెటిస్ తగ్గాలన్నా, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలన్నా, ఒబిసిటీ తగ్గాలన్నా, రాకుండా ఉండాలన్నా కర్రీస్ ఎక్కువ తినాలి. 60-70% కర్రీస్ ఉంటే వీళ్ళకి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మంచిది. మరి అంత శాతం కూరగాయలు, ఆకుకూరలు మనం తినాలి అంటే రైస్‌లో కూర ఎక్కువ తినలేమండి మనం. రైస్ తింటే క్యాలరీస్ ఎక్కువ వెళ్ళిపోతాయి. అందుచేత క్యాలరీస్ తగ్గించాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. కర్రీస్ ఎక్కువ తినాలి అంటే అన్నంగా తినటం బదులుగా పుల్కాలుగా తింటే, రొట్టెలుగా తీసుకుంటే క్వాంటిటీ ఆఫ్ పిండి తగ్గిపోతుందండి. నేనెప్పుడు ఒక లెక్క చెప్తూ ఉంటాను. ప్రతి ఇంట్లో బియ్యపు డబ్బాలో ఒక గ్లాసు వేస్తారు ఆడవారు. ఈ గ్లాసు ఒక మనిషికి ఒక గ్లాస్ చొప్పున కొలతకు పోస్తూ ఉంటారండి. మనం 2 పూట్ల అన్నం తినేటప్పుడు మధ్యాహ్నం ఒక గ్లాసుడు బియ్యం అన్నం, రాత్రికి ఒక గ్లాసు బియ్యం అన్నం తింటున్నాం. ఒక గ్లాసు బియ్యం ఈజ్ ఈక్వల్ టు 150 గ్రాములు. యావరేజ్‌న ఒక మనిషి అన్నం 150 గ్రాములు బియ్యాన్ని వండి తినేస్తున్నాడు. 2 పూట్ల బియ్యంగా తినేస్తే 300 గ్రాములు ఎంప్టీ కార్బోహైడ్రేట్స్ వైట్ రైస్ వెళ్ళిపోతున్నాయి. అదే మరి 300 గ్రాములంటే దగ్గర దగ్గర 1000 క్యాలరీస్ మీకు వెళ్ళిపోయినాయి. అవుట్ ఆఫ్ 1800లో 1000 క్యాలరీస్ ఉట్టి రైస్తోనే వెళ్ళిపోయినాయి. ఇక అన్ని ఐటమ్స్ 800 అనా మనకుండేది. అందుకని మేజర్ క్యాలరీ ఫిల్లింగ్ రైస్ అయిపోయింది మనందరికీ. అందుకనే వెయిట్ పెరగటం, బొజ్జలు పెరగటం, షుగర్ రావటం. నేనన్నట్టు పుల్కాలు కానీ, రొట్టెలు కానీ చేసుకుంటే ఒక్క పుల్కాకి పట్టే పిండి యావరేజ్‌న 20 గ్రామ్స్ పిండి. 2 లేదా 3 పుల్కాలు చాలండి. అంటే సుమారు 50-60 గ్రాముల పిండి ఉదయం సరిపోతాయి. డిన్నర్‌లో ఒకవేళ తిన్నారా మళ్ళా 50 గ్రాముల పిండి, 60 గ్రాములు. అంటే సుమారుగా మనకి 100 గ్రాములతో పోతుంది 2 పూట్ల తింటే. రైస్‌గా తింటే 300 గ్రాములు. 200 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌ని సింపుల్‌గా కట్ చేసాం. అంటే దగ్గర దగ్గర 600 క్యాలరీస్ ఎనర్జీ ఈజీగా కట్ చేసేయటానికి కుదిరింది. ఒక పుల్కా తీసుకుంటే 70 క్యాలరీల శక్తి వస్తుంది. లేకపోతే అంతే జొన్న రొట్టె తీసుకుంటే 70 క్యాలరీల శక్తి వస్తుంది. 2-3 పుల్కాలు తింటే 150-200 క్యాలరీలు సుమారుగా. అన్నంగా తింటే 500 వచ్చేస్తుంది ఒక మీల్‌లో. అందుచేత మీరు కర్రీస్ ఎక్కువ తినాలి, క్యాలరీస్ తగ్గించాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలంటే రైస్‌ను మానేసి పుల్కాలు పెట్టుకోమంటాను. ఈ పుల్కాల పిండి కూడా అచ్చంగా గోధుమలు బదులుగా
మల్టీగ్రెయిన్ పిండిలు రకరకాలుగా మనం అన్ని రకాల సిరిధాన్యాలను కలిపి వాడుకోవచ్చు అన్నమాట. అలాంటి వాటితో రొట్టెలు, రాగి రొట్టె చేసుకోవచ్చు, జొన్న రొట్టె చేసుకోవచ్చు, కూరలు కొంత కలపొచ్చు కాంబినేషన్. ఇలాంటి మల్టీగ్రెయిన్ ధాన్యాలతో పిండి పట్టించుకుని ఆ పిండితో పాలిష్ పట్టని ధాన్యాలు మళ్ళీ వాడాల్సింది. పాలిష్ పట్టిన సిరిధాన్యాలు మంచివి కాదు. పాలిష్ పట్టకుండా మనం వాడుకుంటూ వాటిని పిండి పట్టించి ఆ పిండిని పుల్కా చేసుకుని 2 పుల్కాలు 3 పుల్కాలు మధ్యాహ్నం తింటే మంచిదన్నమాట. బరువు షుగర్ త్వరగా తగ్గటానికి, ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ తగ్గటానికి, ఫ్యాటీ లివర్ తగ్గటానికి ఎంత త్వరగా ఫలితం వస్తుందో 2 రొట్టెలు అంత కూర తినేస్తే. అందుకని ఇలా చేయండి, చాలా మంచి లాభాలు వస్తాయి. నేను ఇంకొకటి చెప్తూ ఉంటాను. సాయంకాల పూట కూడా మళ్ళీ రొట్టి కూరలు చాలామంది అన్నమో తినేస్తూ ఉంటారు. మళ్ళీ ఉడికిన ఆహారాలు రెండో పూట తిన్నప్పుడు ఇంకొక ఇబ్బంది ఏమిటంటే మళ్ళీ ఉప్పు కారాలు వెళుతూ ఉంటాయి. అన్నిసార్లు ఉడికిన ఆహారాలే తిన్నా 3 సార్లు అనుకోండి, 3 సార్లు ఉప్పు నూనెలు వెళ్ళిపోతాయి. ఉప్పు నూనెల వాడకం చాలా పెరిగిపోతుంది అన్నమాట. తద్వారా అనేక గుండె, బీపీ, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది మనకి. అంచేత ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఉడికిన ఆహారాలని మధ్యాహ్నానికి పరిమితం చేయండి. డయాబెటీస్ ఉన్నప్పుడు డయాబెటీస్ తగ్గేంత వరకు జొన్న రొట్టెలు, కూర అట్లాంటివి ఏమైనా సాయంకాలం రాగి రొట్టి కూర అన్నీ కలిపిన రొట్టిగా చేసుకుని కూర తినండి. డయాబెటీస్ లేనివారు, ఒబిసిటీ ఉన్నవారు, డయాబెటీస్ రాకూడదు అనుకునేవారు, ఇతర డయాబెటీస్ లేకుండా ఇతరులందరూ డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తింటే ఇక వండుకునే పని ఉండదు, ఉప్పు నూనెల పని వెళ్ళదు, హాయిగా ఉంటుంది, న్యూట్రిషన్ ఎక్కువ వెళుతుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ, పోషక విలువలు ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, బాడీకి బ్లడ్కి కావలసిన చక్కటి ఆహారం ఫ్రూట్స్. అందుకని డిన్నర్లో ఫ్రూట్స్ తింటాం బెస్ట్ డిన్నర్ అన్నమాట. ఇట్లా చేస్తే మంచిది. మళ్ళీ ఉదయం పూట మనం ఈ మిలెట్స్ మంచిదని మిలెట్స్ దోశలు, మిలెట్స్ ఇడ్లీ, మిలెట్స్తో ఉప్మా, ఇక జీవితంలో పెట్టిన మానమైక ఇడ్లీ, ఉప్మా, దోశల్ని. మళ్ళీ అవే ధాన్యాలు, కేవలం ధాన్యాలన్నిట్లోనే మనకు కావలసినవన్నీ వెళ్ళవు. కొన్ని సూక్ష్మ పోషకాలు వెళ్ళాలి, కొన్ని వండితే నశిస్తాయి. అందుకని వండనాహారాలు కూడా తినాలి కదా. మీరు పొయ్యి మీద పెడితే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కొన్ని వార్చినప్పుడు పిండినప్పుడు పోతాయి, బి కాంప్లెక్స్ పోతాయి, ముఖ్య పొటాషియం లాస్ ఉంటుంది, విటమిన్ సి పొయ్యి మీద పెడితే ఎగిరిపోతుంది, కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ దెబ్బతింటాయి. అందుకని ఇలాంటి సూక్ష్మ పోషకాలు మనం సమృద్ధిగా శరీరానికి అందించాలి అంటే వండకుండా ఎక్కువ తినటం మంచిది. అందుకని వెనకటి రోజుల్లో మన తాతలు ఏం చేశారో ఇప్పుడు మనం అది చేస్తే తప్పు. మళ్ళీ అంటే వాళ్ళకి ఏమీ దొరక్క పాప 3 పూట్ల అన్నం తినేశారండి. అది కొర్రలు అన్నం అవ్వచ్చు, జొన్న అన్నం అవ్వచ్చు, రాగి అన్నం అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, 3 పూట్ల అన్నమే, ఇంకేమీ లేవు వారికి. ఈ రోజుల్లో కూడా 3 పూట్ల ధాన్యాలు ఎందుకండి? చక్కగా ప్రకృతులు అన్నీ లభిస్తున్నాయి, అన్ని మార్కెట్లో దొరుకుతున్నాయి, అందరికీ డబ్బులు ఇబ్బంది లేదు ఇప్పుడు. అంచేత నేను అనేది ఉదయం పూట రోజు ఈ మిలెట్స్తో టిఫిన్లు బదులుగా వారానికి ఒక్కసారి చేసుకోండి, లేదా వారంలో 2 రోజులు చేసుకోండి. తెల్లటి బియ్యంతో ఇడ్లీ కంటే మిలెట్స్తో ఇడ్లీ మంచిదే. తెల్లటి బియ్యం పిండితో దోశల కంటే మిలెట్స్తో దోశలు మంచిదే. మిలెట్స్తో అట్టులు మంచిదే, కంపారిటివ్లీ చాలా మంచిదే. కానీ వాటికంటే ఫ్రెష్ ఫుడ్ ఇంకా మంచిది. స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి కాంబినేషన్ ఇవ్వండి. బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, వాల్నట్స్ ఇట్లాంటివి, సన్నగా ఉన్న బరువు పెరగాలని, ఎక్కువ శక్తి కావాలని ఈ పప్పులు కూడా తినొచ్చు. కొన్ని మొలకలు, పెసలు, అలసందలు లాంటి మొలకలన్నీ పెట్టుకోండి. చక్కటి ప్రోటీన్, అన్ని పోషక విలువలు ఉంటాయి స్ప్రౌట్స్లో.
ఇలాంటివన్నీ మంచిగా లభించే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఆహారం మార్నింగ్ తీసుకుంటే. అందుకని ఉడికిన ఆహారాల్లో ఉప్పు, నూనె, కారం, మసాలాలు ఇవన్నీ ఎంతెంత లోపలికెళతాయో ఇవన్నీ టేస్ట్ కోసమే. బెత్తెడు నాలుక కోసం మీరు ఇవన్నీ వేసుకుంటే ఇవన్నీ బారెడు శరీరాన్ని ఇబ్బంది కలిగిస్తున్నాయి. రేపు జబ్బులొచ్చిన తర్వాత డాక్టర్లందరూ మీరు ఉప్పు మానేయండి, నూనె మానేయండి, మసాలా మానేయండి, పంచదార మానేసేయండి అన్నీ అప్పుడు చెప్తున్నారంటే ఇవన్నీ చెడు కాబట్టే కదా! మరి వీటి వాడకం ఎంత తీసేస్తే అంత మంచిదనమాట. అందుచేత నేనేమంటానంటే మంచిది అనుకున్నామని అచ్చంగా అదొక్కటే ఆహారం కాదు ప్రధానం. అనేక పోషక విలువలు కావాలి. అనేక సూక్ష్మ పోషకాలు అందాలి. అందుకని అటు ఆకుకూరలు, అటు కూరగాయలు, ఇటు పండ్లు, ఇటు విత్తనాలు, అటు ధాన్యాలు అంటే సిరిధాన్యాలు ఇవన్నీ కావాలన్నమాట. అన్ని పోషకాలు ఒక్కొక్క దాంట్లో కొన్ని ఎక్కువ ఉంటాయి, ఒక దాంట్లో తక్కువ ఉంటాయి. ఇవన్నీ బ్యాలెన్స్డ్ డైట్ కింద మనం తీసుకోగలిగితే చాలా మంచిదన్నమాట. అంచేత రైస్ వాడకం, తెల్లటి బియ్యం మానేయండి. పాలిష్ పట్టిన ముడి బియ్యం తెల్లటి బియ్యం కంటే మంచిది, కానీ బియ్యం కంటే అన్ని ధాన్యాలు ఇంకా మంచిది. అన్నిట్లోకెల్లా లాభము లేని హాని కలిగించే ఆహారం అంటే బియ్యమే, ధాన్యాలు. అందుకని వాటి వాడకం ఎంత దూరం చేస్తే అంత మంచిది. మనకి ఎప్పుడైనా పండగలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, విందు వినోదాలప్పుడు ఇతర ధాన్యాలతో పెడితే అంత రుచి రాదు. కొత్త ఆవకాయ పట్టుకుంటాం చక్కగా, అప్పుడు తినండి వైట్ రైస్ ఒకరోజు 2 రోజులు ఫంక్షన్స్లో ఎంజాయ్ చేయండి సందర్భం వస్తే, కానీ రెగ్యులర్ ఆహారంగా దాన్ని మానేస్తే చాలా మంచిది. అందుకని మన పిల్లలకి తెల్లటి బియ్యం అన్నం పెడుతున్నామంటే పాపం ఎంత మోసం చేయటమో మనం. సగటాంధ్రుడికి 20 ఏళ్ళకి డయాబెటీస్ వస్తున్నదంటే పేరెంట్స్ చేసే తప్పు అనమాట. ఆ తెల్లటి బియ్యం ప్రొడక్ట్స్తోనే మనం టిఫిన్లు తినేస్తున్నాం. అందుకని చిన్న ఏజ్కి ఇలాంటి నష్టం జరుగుతున్నది. దీని నుంచి బయటపడాలంటే మనం మార్పు తెచ్చుకోవాలి, మన అలవాట్లని మార్పు తెచ్చుకోవాలి. అందుచేత ఈ సిరిధాన్యాలను చక్కగా వాడుకోండి. క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలంటే అన్నంగా తినటం బదులు రొట్టెగా వాడుకోండి. మార్నింగ్, ఈవినింగ్ ఈ నట్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ లాంటివి, ఈవినింగ్ ఒకటి ఫ్రూట్స్ లాంటివి ఆరోగ్యానికి చాలా బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ఈ ధాన్యాలు అన్నంగా రొట్టెగా తింటే మధ్యాహ్నం ఒక్కసారి చేయండి. వీటి వాడకం కూడా తగ్గించుకోవటం మంచిది, హార్డ్ వర్క్ చేయట్లేదు కాబట్టి. ఇలాంటి వాస్తవాలు మీరు గ్రహిస్తారని, ఎప్పుడన్నా స్వీట్సు, హాట్సు, టిఫిన్స్, స్నాక్స్ మనం తయారు చేసుకున్నప్పుడు తెల్లటి బియ్యం, పాలిష్ పట్టిన మైదా ఇలాంటి వాటితో చేసుకునే కంటే ఈ సిరిధాన్యాలు పాలిష్ పట్టకుండా ఉండే మంచి వెరైటీలతో ఇవన్నీ ఐటమ్ చేసుకోవడం కూడా, ఇలాంటి వాటిని పిల్లలకి ఎప్పుడన్నా కాలక్షేపానికి, మనం ఎప్పుడన్నా కాలక్షేపానికి తినదలిస్తే అవి ఇంకా మంచిది. ఎందుకంటే ఆ రూపంలోన్నా పోషక విలువలు కొంతన్నా వెళుతుంటాయి మనకి. అదే వైట్ పిండి, వైట్ రవ్వ, మైదాతో తీసుకుంటే జీరో న్యూట్రిషన్, ఎంటీ కార్బోహైడ్రేట్స్ వెళ్ళిపోతాయి. అందుకని అనేక ప్రమాదాలకు శరీరం దారితీస్తుంది అన్నమాట. ఇలాంటి స్థితి నుంచి బయటపడాలంటే మనం ఇలాంటి మంచి ఆహారాల పట్ల అవగాహన పెంచుకుని ఆచరణ చేద్దామని కోరుకుంటూ, ఈ సుమన్ టీవీ వారు మీకు కూడా ఆరోగ్యపరమైన అనేక విషయాలను ఎంతోమంది మహానుభావుల నుంచి తీసుకొచ్చి చక్కగా అందిస్తున్నారు. ఇలా ప్రయత్నం సమాజానికి అందించే వారు ఎవరొకరు లేనిది ఇవన్నీ వెళ్ళవు కదా. అందుకని సోషల్ మీడియా వచ్చి ప్రజల్లోకి ఒక మంచిని త్వరగా తీసుకెళ్ళడానికి ఎంత చక్కగా ఉపయోగపడుతున్నది అనమాట. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి సుమన్ టీవీ వారు ప్రోత్సాహం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. మీరు ఇలా ఆరోగ్యవంతంగా మారటానికి మంచి మంచి విషయాల పట్ల ఆసక్తి కనపరుస్తూ వింటున్నందుకు ఆరోగ్యాభిలాషులందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.